చాలా మందికి భీమిలి అనగానే గుర్తొచ్చేది బీచ్ ఒక్కటే. అది కాకుండా ఇక్కడ ఇంకొన్ని చూడగలిగే ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ నూకాలమ్మవారి టెంపుల్. ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్ లో ఘనంగా సంబరాలు చేస్తూ ఉంటారు. వేలల్లో జనాలు వచ్చి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళు దర్శించుకుంటారు. అలాగే ఎక్కడి నుంచో కూడా వచ్చి దర్శించుకుంటారు. రెండోది భీమిలి కొండపై లక్ష్మీ నరసింహస్వామి కోవిల్ ఒకటి ఉంది. అది కూడా పవర్ఫుల్ అని అందరూ అక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ తర్వాత ఏమో ఇక్కడ డైట్ కాలేజ్ ఒకటి ఉంది. అలాగే SOS ఆర్గనైజేషన్ కూడా ఉన్నది. అండ్ నావియల్ డాక్యార్డ్ కూడా ఉంది. నావియల్ డాక్యార్డ్ కూడా ఉంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే గవర్నమెంట్ లైబ్రరీ ఉంది. అండ్ క్లబ్ కూడా ఉంది. అండ్ అలాగే రీసెంట్ గా అయితే గంటా శ్రీనివాసరావు గారి పార్టీ ఆఫీస్ కూడా బీచ్ ఆనుకునే ఉంటుంది. అండ్ అలాగే ఈ మధ్య ఒక 6-7 years బ్యాక్ నోవోటల్ హోటల్ కూడా ఇక్కడ కట్టారు బీచ్ దగ్గరలో. అండ్ అలాగే ఇక్కడ బీచ్ అండ్ అలాగే ఉప్పుటేరు రెండు కలిపి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ అలాగే చాలా సినిమా షూటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. నేను 10th నుంచి డిగ్రీ వరకు అక్కడ భీమిలిలో ఉండే చదువుకున్న వాళ్ళమే. అయితే అప్పుడేమో షాపులు తక్కువ, రోడ్డు పెద్దగా ఉండేది బీచ్ దగ్గర. ఇప్పుడేమో రోడ్డు తక్కువ, షాపులు ఎక్కువైపోయి. అలాగే మేము వెళ్తున్న దారిలో అమ్మవారిని ఘట్టం పట్టుకొని వెళ్తున్నారు ఎవరో ఒక అబ్బాయి. అండ్ అలాగే మేము వస్తుంటే నేను వీడియో అయితే తీయలేకపోయాను, కానీ కబడ్డీ ఆడుతున్నారు కదా వాళ్ళందరికీ ఇక్కడ భీమిలి నోవోటల్లో రూమ్స్ ఇచ్చినట్టున్నారు. బస్సు వచ్చి వెళ్తుంది. అండ్ బీచ్ సైడ్ ఫుడ్ అయితే అంతేమీ బాగాలేదు అనిపించింది. మేము 2-3 షాప్స్ ట్రై చేసాము. ఒకప్పుడు కొన్ని షాపులున్నా పలానా షాప్ లో బాగుంటదని ఈజీగా ఐడెంటిఫై చేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు, ఎక్కువ షాపులు ఉన్నాయి. కానీ నాకైతే సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. కాకపోతే పిల్లలతో వెళ్ళాం కదా, బాగా ఎంజాయ్ చేసాం బీచ్ లో మాత్రం.